పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధుడా మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉన్నతమైన దయగలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో నిలబడి మీ మాటలు ధ్యానిస్తుండగా మీ సహాయాన్ని నాకు అనుగ్రహింప చేయండి ప్రభా. మీకు వందనాలు. మీ కృప ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమంటూ మీ సహాయాన్ని మీ శక్తిని మాకు దయచేయమండి. క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ప్రార్థించడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవుని యొక్క లేఖనాలను మనము పరిశీలన చేద్దాం. స్వేచ్ఛ అనేది దేవుడు మానవుడికి అనుగ్రహించాడు. ఒకవేళ దేవుడు మనిషికి స్వేచ్ఛ అనేది ఇవ్వకపోతే కనుక, ఫ్రీ విల్ స్వేచ్ఛ అనేది ఇవ్వకపోతే కనుక దేవుడు ఏమవుతాడంటే క్రూరుడు అవుతాడు. దేవుడు మనిషిని బానిసగా చేసుకున్నట్టు అవుతుంది. కావున దేవుడు మనిషికి ఏమిచ్చాడంటే కనుక స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. స్వేచ్ఛ, స్వతంత్రం. అందుకే దేవుడు ఎవరిని కూడా ఈజీగా మార్చడమట. ఆయన మార్చాలనుకుంటే కనుక ఆయనకి క్షణం చాలు ఒక మనిషిని అలా మార్చేయగలడు. కానీ అది తీసుకోలేదు ఆయన. మనిషిని స్వేచ్ఛాజీవిగా మనిషిని పుట్టించి మనిషి తనంతట తానే ఆలోచించుకుని, మనిషి తనంతట తానే నిర్దించుకుని, ఉద్దేశించుకుని, నిర్ణయం తీసుకుని, నేను దేవునితో వడంబడ చేసుకోవాలి, దేవునికి నేను లోబడాలి, దేవునికి నేను సరెండర్ అవ్వాలి అన్న ఆలోచన, మనసు, థాటు నీలో వచ్చినప్పుడు మాత్రమే ఆయన మనిషిని స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. అలా దేవుడు ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ కాస్త మనుషులు కట్టడలను, నియమాలను ఏర్పాటు చేసుకుని ఏం చేసిందంటే కనుక ఆ స్వేచ్ఛకు మనుషులుగానే దాన్ని ఏం చేసుకున్నారంటే భంగం కలగజేసుకున్నారు. తద్వారా మనిషి ఏమయ్యాడంటే కనుక ఒక మనిషికి బానిస అయిపోవలసి వచ్చింది. మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇస్తే కనుక మనిషి ఆ స్వేచ్ఛను ఏం చేశాడంటే కనుక అమ్మి వేసుకున్నాడు. అమ్మి వేసుకుని మనిషి ఏం చేస్తున్నాడంటే కనుక బానిసగా బ్రతుకుతున్నాడు. అలా మనిషి బానిసగా బ్రతుకడం వల్ల మనిషి ఒక వ్యక్తికి బానిస అయిపోయి, లేదా వ్యసనాలకి బానిస అయిపోయి, అలవాటులకు బానిస అయిపోయి, దేవుడు పెట్టిన స్వేచ్ఛను మనిషి ఏం చేయట్లేదంటే కంటే కోరుకోవట్లేదు. దేవుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడంటే కనుక కాపాడాలి అనుకుంటున్నాడు, కాపాడుతాడు. దేవుడు నాకు ఈ యొక్క బాధ నుండి విముక్తి చేయాలి అనుకుంటున్నాడు. అందుకే మనిషి మీద ఉన్న ఒక భారమైన కాడిని దేవుడు ఏం చేస్తాడంటే కనుక తీయాలి అని మరలా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే మరలా మనిషి బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడో మరలా బానిసత్వం నుంచి విడిపించాలంటే కనుక ఆయనే కావాల్సి వచ్చింది, దేవుడే కావాల్సి వచ్చింది. అందుకు ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ వచనంలో, యెషయా గ్రంథము 58వ వచనంలో
6వ వచనం, 58వ అధ్యాయము 6వ వచనం, యెషయా గ్రంథం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమ్రాని మ్రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరుచుకున్న ఉపవాసము కదా అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు అనమాట. కాడి మాను, మేకులను తీయాలి. ఒక ఎడ్ల బండికి ఒక మ్రానుని నరికి ఏం చేయాలంటే కనుక కాడిని చేస్తారు. ఆ 2 ఎడ్లను అలా లాగడానికి చేసేదాన్ని ఏమంటారంటే క్రాడి మ్రాను అంటారు. అది ఒక చెట్టుతో చేస్తారు కాబట్టి ఆ ఎద్దులు 2 కూడా జత కలిసి దాన్ని మోసుకుంటా వెళ్ళాలి, ఆ బండిని తోసుకుంటా వెళ్ళాలి, లాక్కుంటా వెళ్ళాలి. భారమైన బరువంతా కూడా ఎద్దుల మీద, గాడిదల మీద మోయించేవారు. అంతకంటే భారమైనది మనిషి మీద ఉందన్నమాట. మనిషి మీద ఆ కాడి మ్రాని యొక్క భారాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే విరగొట్టాలి. ప్రతి దేశానికి కూడా స్వాతంత్రం అనేది ఒకటి ఉందని నమ్ముతాం, విశ్వసిస్తాం. ఎప్పుడో మనకు బ్రిటిషర్స్కున్న ఆ బానిసత్వం నుంచి మనకు వచ్చింది విడుదలని ఆగస్టు 15 రోజు మనం దాన్ని ఏం చేసుకుంటామంటే సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ దానికంటే ఈ రోజున్న కుటిల రాజకీయ నాయకులు కానీ, ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులు కానీ దానికంటే వాళ్ళకంటే ఎక్కువ భారము, పన్ను, ప్రతీది కూడా మనుషుల మీదే వేస్తున్నారు. ప్రతి మనిషి మీద కూడా మోయలేని భారం. అందుకే మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక న్యూస్ వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతదేశ ప్రజల మీద పన్ను భారాన్ని ఏం చేశాడంటే పెంచాడు. రైతులు చేస్తున్న ఆక్వా మీద పన్ను వేశాడు. ఇప్పుడు ఆక్వా కల్చర్కి చాలా నష్టాన్ని తీసుకుని వచ్చాడనమాట. చాలా నష్టాన్ని. ఒక పన్ను భారం అనేది పడ్డది. ఆ వస్తువుల యొక్క తవుడు రేటు కానీ, లేకపోతే ఆ మేతలు, ఆ మందులు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇప్పుడు రేట్లు బాగా పెరుగుతాయన్నమాట. ఇది రైతులు ఏం చేయలేరంటే భారాన్ని మోయలేరు. ఇప్పటికే చెరువులు సరిగ్గా రాక, పంటలు సరిగ్గా పండక, పెట్టుబడులు పెట్టుకునే స్థితికి ఆ పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో ఒక మాదిరి రైతులు పొలాలు అమ్ముకోవడం చేయటం, ఒకప్పుడు ఎక్కువ చేసే రైతులు ఇప్పుడు మరలా ఆ పొలాలు తగ్గించుకుని రావటం, ఇలా ఈ పన్ను భారం వల్ల దేశంలో ఆర్థిక ఇబ్బంది అనేది తలెత్తుతుంది. ఇలా భారం అంతా కూడా ఇలాగా పన్ను భారం అనేది విధించటం వల్ల మన దేశ ప్రజలకు చాలా నష్టం అనేది వాటిల్లుతుంది. ఇప్పుడు ఈ భారం తీయాలంటే కనుక దానికి ఒక సొల్యూషన్, దానికి ఒక ఆలోచన వెతికే ప్రయత్నం అనేది ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఏం చేయడంటే చేయడు. ఎందుకని? వాళ్ళకు అన్ని సౌకర్యంగా సాగుతాయి కదా. ఎందుకంటే వాళ్ళ కష్టపడి తీసుకొచ్చిన సొమ్ములతో ఏది చేయరు. ప్రజల మీద వేసే భారం దాన్నే లాగుతున్నారు. ప్రజల మీద. దేశంలో ఉన్న రైతులకున్న నష్టం కానీ, దాన్ని పూడ్చే ప్రయత్నం కానీ ఏ ఒక్కరు కూడా చేయట్లే. మన బీజేపీ, మన యొక్క నరేంద్ర మోడీ
ఈ పన్ను భారాన్ని తీసేలా చేయట్లేదు, కానీ బ్యాంకుల్లో ఉన్న బడా నాయకుల యొక్క బాకీలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే కనుక మాఫీ చేస్తున్నాడు. బడా నాయకుల యొక్క వాళ్ళకి అప్పులు, వాళ్ళకున్న అన్నిటిని కూడా ఏంటంటే బ్యాంకుల్లో కొట్టేస్తున్నాడు కట్టకుండా. అలా వాళ్ళకి అప్పుని తీసివేయడం వల్ల ఇక్కడున్న ప్రజల మీద ఏమవుతుందంటే కనుక భారం మన మీద పడుతుంది. అందుకే నూనె రేట్లు, పప్పు రేట్లు, కూరగాయల రేట్లు అన్నీ కూడా ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇలా పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే కనుక ఇంకా మనకు ఇంకా పతనం అయిపోయే అవకాశం ఉంటుంది. మోయలేని భారం ప్రతి మనిషి మీద ఈరోజు మోయలేని భారం అనేది ఏర్పడ్డది. మనకు కనిపించినదిగా మనం కష్టపడే ప్రతీదీ కూడా మోయలేని భారంగా ఏమవుతుందంటే కనుక మారిపోయింది అప్పు భారం వల్ల. ఇలాంటి భారమంతటికి కూడా ఆ రోజు దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాని మ్రేకులను తీయుటయు, బాధింపబడి వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు అంటున్నాడు అన్నమాట. అంటే మనిషికి దేవుడు స్వేచ్ఛనిస్తే, అందుకే ప్రజలందరూ వచ్చేమన్నారంటే కనుక మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించేవాడు కావాలని ప్రజలే కోరుకున్నారు. ఇంకా దేశపు యొక్క పరిస్థితులు బాగుపడాలంటే కనుక దేవుడు చెప్పే నిర్ణయాలు లేదా దేవుడు చెప్పే విషయాలను పాటించినప్పుడు మాత్రం ఆ దేశం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు దేవుడు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందును మేలు కలుగును అన్నమాట. ఈరోజు దేశములో ఏ రాజు అయినా కనుక వర్ధిల్లాలంటే కనుక, లేదా దేశం వర్ధిల్లాలంటే కనుక, ఆ దేశంలో రాజు భూమి విషయమై ఏం చేయాలంటే కనుక శ్రద్ధ పుచ్చుకోవాలి. భూమి మీద శ్రద్ధ పుచ్చుకోవాలంటే కనుక ఏం చేస్తున్నారంటే కనుక దాని మీద శ్రద్ధ ఎలా పుచ్చుకుంటారంటే మత కల్లోల రెచ్చగొట్టేలా చేస్తున్నారు. ఈ భూమి మాది, ఈ దేశం మాది, ఈ రాష్ట్రం మాది, వీటి మీద ఆలోచిస్తున్నారు. భూమి మీద శ్రద్ధ పుచ్చుకోవడం అంటే కనుక దాని యొక్క వనరుల మీద, దేశ వనరుల మీద, భూమి మీద ఎవరైతే శ్రద్ధ పుచ్చుకుంటారో అలా శ్రద్ధ పుచ్చుకున్న ఆ దేశము సర్వ విషయముల యందు కూడా వాళ్ళకి మేలు కలుగుతుంది. కానీ భూమి మీద శ్రద్ధ మానేశారు. రైతులకి ఏం చేయాలి అని శ్రద్ధ మానేశారు. మన యొక్క వనరులను ఎలా అభివృద్ధి చేయాలి, మన దేశ పురోగతికి ఏం చేయాలని మానేసి మనుషులు కొట్టుకునేలాగా మనుషుల మీద ద్వేషభావాలు, మనుషుల మీద ద్వేషాన్ని పెంచే రాతలు, ద్వేషాన్ని పెంచే ఆలోచనలు ఏం చేస్తున్నారంటే కనుక రేకెత్తిస్తున్నారు. దీనివల్ల దేశం ఏమవుతుందంటే సర్వనాశనంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు చెబుతున్న మాటలను బట్టి ఏ రాజు అయితే భూమి మీద శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశము సర్వ విషయములందు అభివృద్ధి చెందుతుంది. ఆ మధ్యకాలంలో చూసాం శ్రీలంకకు వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆ దేశం ఏమైందంటే కనుక అతలాకుతలం అయిపోయింది.
కేజీ ఉల్లిపాయలు 1200 అమ్మే రేట్ అయిపోయింది. అందుకే ఆ భారమంతా ఎక్కువైపోయినప్పుడు ప్రజలు ఏం చేశారంటే తిరగబడిద్దారు. ఆ దేశ యొక్క అధికారి యొక్క ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంటిని ధ్వంసం చేసి దొరికితే చంపేసే అంత ప్రయత్నం చేశారు, కానీ పారిపోయాడు. ప్రజలు తిరగబడనంత చేపే ఏ నాయకుడైనా సరే, ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తే కనుక ఏ బలగాలు కూడా ఏమీ చేయలేవు. కానీ అక్కడ పరిపాలించేవాడు, అందుకే బైబిల్లో కూడా కనబడుతుంది. ఒక రాజు ఏం చేస్తాడంటే ప్రజలను పరిపాలించడానికి యెహోరాము అనుకుంటా, నీ తండ్రి మమ్మల్ని బాగా పరిపాలన చేశాడు, నీ తండ్రి వల్లే మమ్మల్ని ఏలు పాలించానంటే సరే రేపు రండి నేను వచ్చి చెప్తాను. వాళ్ళ యొక్క పనికిమాల యొక్క స్నేహితులందరితో కలిసి ముచ్చడించినప్పుడు నా తండ్రి కంటే నా భారం నా చిటికి నేలే భారంగా అవుతుంది, నా తండ్రి చెప్పిన దానికంటే అధికమైన పన్ను వేస్తానన్నప్పుడు ప్రజలు తిరగబడి చంపడానికి చూస్తే పారిపోయి తలదాచుకుంటాడు. ఏ దేశ ప్రధానికైనా సరే, ఏ నాయకుడైనా సరే ప్రజల గురించి లేదా ఆ దేశ మట్టి గురించి ఆలోచించకపోతే కనుక, శ్రద్ధ పుచ్చుకోకపోతే కనుక, దేశ వనరులను అభివృద్ధి చేయకపోతే కనుక ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత ఆ దేశం అనేది అధోపాతాళానికి వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాడు దేవుడు, అదే చెప్తున్నాడు. ఏ రాజు అయితే కనుక భూమి మీద శ్రద్ధ పుచ్చుకుని పరిపాలన చేస్తాడో ఆ దేశాలు ఎలా ఉంటాయంటే కనుక సర్వ విషయముల అందు కూడా అభివృద్ధి చెందుతాయి. చూడండి, అన్ని దేశాలలో కూడా యుద్ధాలు ఎక్కువ చేసి స్వార్థముతో ఉన్న దేశాలు మాత్రమే నాశనంలోనికి వెళ్ళిపోతున్నాయి, ఆర్థికమైన ఇబ్బందుల్లోనికి వెళ్తున్నాయి. కానీ దేశ ప్రజల గురించి ఆలోచించి, ప్రజల పరిపాలన ఆలోచించి, దేశము అభివృద్ధి చేయాలన్న ఆలోచన కలిగిన ఏ దేశమైనా సరే ఏమవుతుందంటే కనుక వర్ధిల్లుతూనే ఉంది. కానీ దేశం మీద మనుషులకి ఏమి లేదంటే కనుక ప్రేమ లేదు. మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి ఈరోజు, అల్లరి విషయాల్లో కానీ, గొడవల విషయాల్లో కానీ, ఇది మా దేశం అని మాటల విషయంలోనే మాత్రమే ఉంటుంది. ప్రేమ అనేది దేశం మీద ఏంటంటే కనుక ఆ దేశంలో జీవిస్తున్న ప్రజలను కాపాడే విషయంలో చూపించాలి. ఆ ప్రజలను కాపాడే విషయంలో ఇలా దేవుడు ఎన్నో సంగతులను చెబుతున్న విషయాలను చూడగలిగితే కనుక మనిషి మీద ఉన్న ఈ యొక్క కాడి అనేది చాలా భారమైనది, దాన్ని దేవుడు తీయాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనంలో, గనుక మన పితరులైన మనమైనను మోయలేని కాడి శిష్యులు మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు అన్నారు. చూడండి, కాడి మీరు మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు. ప్రజల మీద భారము పడితే కనుక అది ఏమవుతుందంటే కనుక దేవుణ్ణి శోధించడం అవుతుంది. అప్పుడు పరిచర్య చేస్తున్న పరిచర్యలు, సద్దుకైలు, ఈ తెగవారంతా కూడా శిష్యుల్ని ఏం చేసేవారంటే కనుక వాళ్ళ మీద భారం పెట్టేవారు. ఇదో రకమైన భావజాలము కలిగిన వారు. అలాంటి భారం పెట్టడం వల్ల దేవుణ్ణి శోధించడం అవుతుంది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్తలో దేవుడు ఏం చెప్తున్నారు?
మత్తయి సువార్త 11వ అధ్యాయము దేవుడి కాడి ఎలా ఉందో చూడండి. 28 30 వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంది అన్నాడు. నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంది. దేవుడు మనిషి మీద భారాన్ని పెట్టాలనుకోలేదు. ఒకవేళ భారం కనుక పెట్టుంటే కనుక మనిషి ఏం చేస్తాడంటే దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతాడు, దేవుణ్ణి ఇష్టపడడు. భారం పెట్టుంటే కనుక ఒకవేళ మన పిల్లల మీద కనుక మనం భారం తెప్పించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంటారు. నేను ఇక్కడ ఉండలేను. అందుకు దేవుడు స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. దేవుడు కాడి ఎలా ఉంటుందంటే సులువుగా ఉంటుంది. దేవుడు ప్రేమ కూడా ఎలా ఉంటుందంటే మనుషులను ఆకర్షించేలా ఉంటుంది. అది మనుషులకి ఈరోజు ఏమవట్లేదంటే కనుక నచ్చట్లేదు. ఎలా నచ్చట్లేదంటే ఈ సులువైన భారాన్ని, సులువైన కాడిని మనుషులకు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ కాడి తీసుకోవడం వల్ల, దేవుని భారాన్ని తీసుకోవడం వల్ల, అంటే దేవుణ్ణి అంగీకరించడం వల్ల, సువార్త ద్వారా మారడం వల్ల, సువార్త ద్వారా దేవుణ్ణి అంగీకరించి ఆయన దగ్గరికి రావడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలామంది దాన్ని సహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన కాడి ఎలా ఉంటుందంటే కనుక చాలా తేలికగా ఉంటుంది. ఆయన భారం అంతా కూడా ఎలా ఉంటుందంటే మోయగలిగేదిగా ఉంటుంది. అందుకే శిష్యుల మీద మీరు మోయలేని కాడి మీ పితరుల వలె ఉంచవద్దు అన్నాడు. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి అన్న చోట. ఇది కాడి, దేవుడు పెట్టే కాడి. ఇది మనుషుల మీద. ఈ కాడి మనకేం చేస్తున్నాడంటే ఆయన అప్పగిస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు ఆ మట్టితో తొక్కి కాల్చడానికి, అవి వస్తువులు కాల్చడానికి గడ్డి కూడా ఇచ్చేవాడు కదంట ఫరో. గడ్డిని కూడా మీరే తెచ్చుకోండి. ఇప్పుడు మట్టి తొక్కాలి, పిసకాలి, వాటితో ఇటుకలు చేయాలి, మళ్ళా కాల్చడానికి గడ్డి తీసుకురావాలి. ఇది ఇంకా భారం. అంటే కొంతటికి కొంత ఉపశమనం అనేది ఇవ్వలేదు ఫరో. అందుకే దేవుడు వాళ్ళ దగ్గర నుంచి, ఫరో దగ్గర నుండి ఇశ్రాయేలీలకు ఇదిగో విశ్రాంతిని ఇవ్వడానికి తీసుకుని వచ్చాడు. అందుకే దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం కూడా అదే. విశ్రాంతి దినం ఏర్పాటు చేయడానికి. అప్పటి వరకు 400 ఏళ్లలో బానిసత్వంలోనే మగ్గిపోయారు. ఇట్టి సాకరే ఉన్నారు. దాన్ని ఇట్టి సాకరే. వాళ్ళకి తినడానికి ఒక గంజి తప్ప, తాగడానికి ఒక గంజి తప్ప, వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మట్టి తొక్కి పనిచేసి ఆ కట్టడాలు, ఇశ్రాయేలు కట్టిన ఆ ఫరో యొక్క కట్టడాలన్నీ కూడా ఇశ్రాయేలీల చేతే కట్టించారు. ఈరోజు టూరిస్ట్ ప్లేస్గా
ఇజ్రాయెల్ యొక్క దేశం వెళ్ళి అవన్నీ చూస్తున్నారు, పిరమిడ్స్ అన్నీ, ఆ ఫరో యొక్క పిరమిడ్స్ అన్నీ చూస్తున్నారు. ఆ పిరమిడ్స్ అంతా కూడా అందుకే ఒక వ్యక్తి ఏమంటాడంటే కనుక, ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు కానీ, కట్టడాలను చూస్తున్నారు కదా, చాలా ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కట్టడాలు చూస్తారు, అందమైన భవనాలు, ఆ బిల్డింగులు, ఆ కోటలు చూసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కోటలను మాత్రమే చూస్తారు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడంటే కనుక, దానికి వెనకాల ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది బానిసత్వం వహిస్తే, ఎంతమంది నలుగిపోతే, ఎంతమంది రక్తాన్ని కారిస్తే, ఎంతమంది దెబ్బలు తింటే అంతటి అందమైన కట్టడలు వచ్చినాయి. ఈరోజు చరిత్రలో ఉన్న సాక్ష్యాలుగా ఉన్న అనేకమైన కట్టడలు. అందుకే షాజహాను తాజ్మహల్ కట్టించిన తర్వాత ఆ తాజ్మహల్ కట్టిన వారి చేతులన్నీ కూడా ఏం చేశాడంటే నరికి వేశాడని వింటుంటాం. ఎందుకు నరికి వేశాడంటే మరలా ఇలాంటి కట్టడ ఎవరో కూడా కట్టకూడదని, తాజ్మహల్ యొక్క ఆ రూపురేఖలు అనేది మరలా కట్టకూడదని కట్టిన వారి యొక్క చేతులు నరికేశాడంట. ఇదొక శాడిజమైన బానిసత్వం. ఇలా ఒక ప్రతి కట్టడం వెనక ఎంతో శ్రమ దాగి ఉంది, ఎందరో కష్టాలు, ఇబ్బందులు, ఎంతో బానిసత్వం, వెట్టి చాకరీ అనేది దాగి ఉంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, వాటన్నిటినీ తీసివేసి నీకున్న భారాన్ని తగ్గించి నా కాడి అనేది మీకు సులువుగా ఇవ్వాలనుకుంటున్నాను. సులువుగా ఇవ్వాలి. నా భారం మీకు ఎలా ఉండాలంటే కనుక తేలికగా ఉండాలి. అందుకే మనిషికి డబ్బున్నా, లేకపోతే బలము, డబ్బు, ఆస్తి ఉన్నా గన అందులో కూడా మనిషి ఏం చేస్తాడంటే కనుక స్వేచ్ఛ అనేది అరించుకుపోతుంది. ఎలా అరించుకుపోతుందంటే, ఉన్నదాన్ని కాపాడడానికి మనిషి ప్రతిరోజు కూడా ఆలోచించాలి, కష్టపడాలి. దాన్ని ఎలా పెంచాలి, లేదా ఎలా దాచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా భద్రం చేసుకోవాలి. ఈ యొక్క తలంపులతో, ఈ యొక్క ఇబ్బందులతో మనిషి శారీరకంగా ఏమవుతాడంటే కనుక, శారీరకంగా భారం అనే దానితో జీవిస్తూ ఉంటాడన్నమాట. ప్రతిరోజు మానసికమైన భారంతో జీవిస్తుంటాడు. దేవుడు దాన్ని తీసేయాలన్న ఆలోచన కూడా దేవుడు మనిషికి పెట్టాడు. అదే ఇక్కడ చెప్తున్న విషయం. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. ఇవి దుష్క్రియలు అనేవి కూడా మనిషికి ఎలా ఉన్నావంటే భారమైనవిగా ఉన్నాయి. దుష్క్రియలు కూడా మనిషికి భారమైనవి. దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగినడి. కీడు చేయుట మానుడి, మేలును నేర్చుకునిడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాల పక్షమున వాదించుడి. ఇవి ఒక వ్యక్తి మీద ఉన్న భారాలు, ఒక మనిషి మీద ఉంటున్న భారాలు. వాటిని తీయాలి. మోయలేని భారం, కాడిం రాని బ్రేకులు.
ఎద్దుల బండి ప్రతి దినము కూడా ఆ బస్తాలు వేసుకుని ప్రతి దినము బజారుకి వెళ్ళాలి రావాలి, బజారుకి వెళ్ళాలి రావాలి. భారం. అవి దించినప్పుడు దానికి ఏమవుతుందంటే కనుక తేలికగా ఉంటుంది. అలా మనుషుల మీద ఉన్న భారం, దుష్క్రియలు, కీడు చేయుట, న్యాయమును, అన్యాయమును, ఇవన్నీ కూడా మనుషుల మీద ఉన్న భారాలు ఇవి తొలగించుకోవాలి. అందుకే నహూము గ్రంథములో ఒక మాటను మనం చూడగలిగితే కనుక, నహూము గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. మొదటి అధ్యాయము 13వ వచనంలో రాయబడుతున్నమాట. వారి క్రాడిమ్రాని నీ మీదక మోపకుండా నేను దానిని విరగగొట్టెదను, వారి కట్లను నేను తెంపెదను అంటున్నాను. వాడి క్రాడిమాని బ్రేకులు నేను మోపకుండా నేను దాన్ని ఏం చేస్తానంటే విరగగొట్టేస్తాను అంటున్నాడు. మన మీదున్న కాడి లేదా మన మీదున్న భారం, మన మీదున్న మోయలేని భారం. అందుకే యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంటుంది. యాత్రికుని ప్రయాణం క్రైస్తవ ప్రపంచాన్ని ఒక తొలగించిన ఒక బుక్ అది. అందులో యాత్రికుడు తన యొక్క గమ్యము చేరడానికి చాలా భారాన్ని మోసుకుని వెళ్తాడు. అనేకమైన అడ్డంకులు, ఆపదలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరికి చిలువు దగ్గరికి చేరుకున్న తర్వాత అతని యొక్క భారమంతా కూడా తెగి ఏమవుతుందంటే అగాధంలో పడిపోతుంది. అప్పటి వరకు ఉన్న భారము పోయిన తర్వాత అతని జీవితంలో చాలా సంతోషం అనేది కనబడుతుంది. అందుకే మనిషికి మనశ్శాంతికి మించిన తేలిక ప్రపంచంలో ఎక్కడా దొరకదు. మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి లేకపోతే కనుక మనిషి మీద ప్రతీది భారంగానే ఉంటుంది. మనం మోసే బస్తాల కంటే బరువైనది ఏంటంటే కనుక మనసు బస్తాల కంటే బరువైనది. మనకున్న ఇబ్బందులు, మనకున్న పరిస్థితులు, మనకున్న గందరగోళం, ఇవన్నీ బస్తాల కంటే, బరువుల కంటే భారమైనది. కానీ మనశ్శాంతి దొరికినప్పుడు ఆ మనిషికున్న తేలిక, ఆ మనిషికున్న ఆ ఫ్రీవిల్, ఆ స్వేచ్ఛ అనేది దేవుడు మనిషికి నూతనంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడనమాట. నూతనంగా. అందుకే అన్నాడనమాట, నా కాడి తేలికైనది, నా భారము సులువైనది అన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆ సమాధానం అనేది పొందుకున్న తర్వాత ఆ భక్తుల జీవితాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా కనబడుతుంటాయి. ఒక జక్కయ్య జీవితం చూస్తే కనుక చాలా భారంతో సతమతమవుతూ రోజు నలిగిపోయేవాడు. కానీ యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే చేర్చుకున్నాడో, ఎప్పుడైతే ఆహ్వానించాడో, అతనికి రక్షణానందం కలిగినప్పుడు తనకున్నదంతా కూడా ఏం చేస్తాడంటే కనుక వదిలేస్తాడు. అతని మీదున్న కాడిమాని మ్రేకులు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? తీసేశారు. అతని మీదున్న కాడిమ్రాని అంటే ఒక ఆవుని కానీ లేదా ఒక మేకను కానీ కట్టేస్తే, ఒక స్తంభానికి కట్టేస్తే అది అక్కడే ఉండిపోతుంది. దాని చుట్టూరుని తిరుగుతుంది. దానికి ఇంకా బయట ప్రపంచం అనేది తెలియదు. అలా మనిషికి కూడా ఈ క్రాడిమ్రాని పాపమే కానివ్వండి, వ్యసనాలే కానివ్వండి,
దుర్వ్యసనాలే కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషికి కాడిగా కట్టబడినవి. అవి క్రాడిగా మన మెడల మీద ఉంచి వంగనివ్వకుండా చేస్తున్నాయి. అవి మనిషిలో దేవునిలో ఉండే ఒక స్వేచ్ఛను మనకి రానివ్వకుండా చేస్తున్నాయి. దేవునిలోనికి రానివ్వకుండా, దేవునిలో నిలబడనివ్వకుండా, దేవుని యొక్క భక్తి చేయనివ్వకుండా, మనలో దేవునితో కొనసాగించాల్సిన స్వేచ్ఛనంతా కూడా ఏం చేస్తుందంటే హరించేస్తాను. అలా హరించేసేటప్పుడు అన్నాడు అందుకే అన్నాడు, వారి కాడిమ్రాని మీద మోపకుండా నేను దానిని విరగగొట్టుదును అంటున్నాడు. ఆయన ఎరగొట్టడానికి ఏం చేస్తున్నాడంటే సిద్ధంగా ఉన్నాడు. మన భారం, మన ఆలోచన, మన యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే కనుక మన తలలో మోస్తున్నాం. అవి మోయడం వల్ల అవి ఏమవుతున్నామంటే భారం అయిపోతున్నాయి. కానీ దాన్ని తీసేసి పక్కన పెడితే కనుక మనిషిలో ఒక ప్రశాంతత, ఒక స్వేచ్ఛ అనేది మనిషికి ఏర్పడుతుంది. అప్పుడు ఆ స్వేచ్ఛ అనేది దేవుడు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ స్వేచ్ఛను ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే రక్షణ ఆనందము సంతోషాన్ని ఇచ్చింది అంటాడు, నా ముఖములో సంతోషాన్ని ఇచ్చింది అంటాడు దావీదు. అంటే మనిషికి రక్షణక ఆనందం అనేది కావాలి. ఇది మనిషిని ఏం చేస్తుందంటే తేలికగా జీవింపచేస్తుంది. ఒక సమరయ స్త్రీ జీవితంలో కూడా స్వేచ్ఛ అనేది వచ్చింది. అప్పటి వరకు కూడా 5 పెనిమిటులతో ఉండే ఆ భారమంతా కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత వదిలిపోయింది. అప్పుడు తన జీవితము ఫ్రీవిల్గా మారింది, స్వేచ్ఛగా. అంటే తన కాడి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఇరక్కొట్టేశారు. తన కాడిని యేసుక్రీస్తు వారు ఇరక్కొట్టారు. ఇలా ప్రతి మనిషికి ఉన్న ఏదొకమైన ఆలోచన, ఏదొకమైన వ్యసనం, ఏదొకమైన ఇబ్బంది, ఏదొక నష్టమైనది, ప్రతి మనిషిని కూడా దేవునిలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆ సులువైన భారాన్ని, ఆ సులువైన కాడిని దేవుని దగ్గరికి రానకుండా అరించేస్తున్న ఆ నష్టాలు, ఆ కాడి ఏదైతే ఉందో అది విరగొట్టబడాలి. ఈరోజు ఆ కాడి విరగొట్టబడినప్పుడు మనం స్వేచ్ఛగా బ్రతకగలం. ఒక మాట చూపించి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనంలో, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు. దేశమా యెహోవా మాట వినుము. ఇక్కడ దేవుడు ఒక మాటను సెలవిస్తున్నాడు. దేశము కనుక దేవుని మాట వింటే కనుక ఆ దేశము ఏమవుతుందంటే శ్వామలంగా ఉంటుంది. దేశమైనా, దేశంలో ఉన్న ప్రజలైనా, ఎవరైనా సరే దేవుని మాట విని చేస్తే ఆ దేశానికి ఉన్న ఎలాంటి భారమైనా కూడా దేవుడు తీసివేయగలడు. ఎలాంటి భారమైనా, అది ఆర్థికమైన భారమైనా, శారీరకమైన భారమైనా, మానసికమైన భారమైనా, ఏదైనా కూడా దేవుడు మాత్రమే తీసివేయగలడు. ఆ భారం అనేది. కానీ దేశం ఈరోజు ఏమవుతుందంటే చిన్నాభిన్నం అయిపోతుంది.
మత రాజకీయాల వల్ల, మత ఉన్మాదుల వల్ల దేశం ఏమైపోతుందంటే కనుక నాశనానికి వెళ్ళిపోతుంది. నాశనానికి లోనైపోతున్న ఈ దేశం ఏం చేస్తుందంటే మూలుగుతుంది. చూడండి, ఎన్ని భయంకరమైన విషయాలు ఈరోజు జరుగుతున్నాయి. స్వార్థ రాజకీయాల వల్ల ఈరోజు ఒక మార్గం మీదే మనసు పెడుతున్నారు తప్ప మంచిగా జీవిస్తున్నారు, మంచిగా మారిపోతున్నారని ఒక క్రైస్తవ్యం మీద మాత్రమే పడుతున్నారు తప్ప ఇంకా వాళ్ళ మార్గాలు లేదా వారి యొక్క మతాల్లో ఏదన్నా దౌర్భాగ్యమైన కార్యక్రమాలు జరిగినా వాటి గురించి ఏ చర్చా కార్యక్రమాలు అనేవి జరగట్ల. ధర్మస్థలం అని కర్ణాటకలో ఒక విషయం జరిగింది. వేల మంది అమ్మాయిలను, గుడికి వెళ్ళిన అమ్మాయిలను పాడు చేసి చంపేసి శిథిలాలుగా చేశారు. ఈరోజు కొంతమంది యూట్యూబర్లు తీసి దాన్ని పెట్టిన తర్వాత కూడా పెద్ద న్యూస్ ఛానల్ వేయలేదు. వీళ్ళు వేసిన తర్వాత లేటుగా వేశారు. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళకి న్యాయం ఏం చేస్తున్నారు? ఇవన్నీ జరగకోకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇవి ఎందుకు జరుగుతున్నవని వీటి మీద కట్టడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అందుకే దేశానికి చాలా ముప్పు, దేశానికి చాలా ప్రమాదం అనేది వాటిల్లుతుంది. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి మేలు చేయాలనే చూస్తాడు. ఆ మేలును కూడా మనిషి ఏం చేయలేకపోతున్నాడంటే జీర్ణించుకోలేక ఈ మత కల్లోహాలు అనేవి మనిషి పుట్టిస్తున్నాడు. కేరళలో ఇద్దరు నర్స్ మీద ఒక నన్స్ అంటారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళు ఎక్కడికో తీసుకువెళ్ళి ఒక అమ్మాయిని అమ్ము వేస్తున్నారన్న ఒక అభియోగం పెట్టి జైల్లో పెట్టి దుర్భాషలు మాట్లాడి, నన్స్ అంటే ఏం చేస్తారు? ఇదిగో దేవుని కొరకు సేవాభావాన్ని కలిగించేలా చేస్తారు. సేవాభావం, సేవా గుణాన్ని, అంటే ఒక అమ్మాయి కనుక ఉంటే కనుక నేను పవిత్రంగా జీవించాలి, లేదా ఒక సేవాతత్వం కలిగి ఉండాలి, దేవుని సేవ చేయాలనుకుంటే కనుక నేను ఈ యొక్క వివాహ బంధాలు వీటికి నేను దూరంగా ఉంటాను అనుకునే వారిని వారు వెళ్ళి ఇదిగో మనము మానవ సేవ చేయాలి, కుష్ఠరోగులకు సేవ చేయాలి, అభాగ్యులను ఆదరించాలన్న ఆలోచనతో వచ్చిన వారే నన్స్ అంటారు వాళ్ళు. అలాంటి వారి మీద ఈరోజు ఏం చేస్తున్నారంటే కనుక కేసులు పెడుతున్నారు. అందుకే అన్నాడన్నమాట, దేశమా యెహోవా మాట వింటే కనుక దేశం బాగుంటుంది, లేదా చాలా నష్టాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే కనుక అందుకే దేవుని ప్రజల మీద ఎంతైనా పడినా గాన ఆయన ఇంకా మనిషి మీద ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతమే చూపుతున్నాడు. ఈరోజు క్రైస్తవులను కొట్టడం, హింసించడం, నరకడం, ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారో అన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. కానీ దేవునికి మాత్రం మనకలా కోపం రావట్లేదు. ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు. అందుకే ఆయనకి దయాళుడు అన్నారు. దయాళుడు అది ఆయనకి మాత్రమే సరిపోతుంది, ఇంకెవ్వరికి సరిపోదన్నమాట. దయాళుడు, సీటికి మాటికి కోపపడిపోయే తత్వం ఆయనకి లేదు. ఇంకా దయ చూపిస్తూనే ఉన్నాడు దేశం మీద, ఇంకా కరుణ చూపిస్తూనే ఉన్నాడు. మారని వారి మీద ఆయన ఇంకా ప్రేమను కురిపిస్తూనే ఉన్నాడు, దయ చూపిస్తూనే ఉన్నాడు. ఆయన మాట వింటే ఇంకా దేవుడు మనుషుల గురించి ఆలోచిస్తాడు. లేదు అనుకుంటే కనుక నాశనానికి వెళ్ళిపోతే కనుక ఇంకెవ్వరు కాపాడలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అన్నదే
అర్థం చేసుకోవట్లేదు. దేవుడు మనిషి చనిపోయేంత వరకు కూడా అవకాశం ఇస్తూనే ఉంటాడు. చనిపోయే క్షణం వరకు కూడా మనిషికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. అప్పుడైనా మారతాడేమో. అదే దేవుని యొక్క దయ. లేదనుకోండి ఎప్పుడో చనిపోతారు మనుషులందరూ కూడా, ఎప్పుడో తుడిచిపెట్టేయాలి. ఆయన శ్వాస నిశ్వాసాలుగా తిరిగి తీసుకునే ఎడల శరీరులందరూ కూడా ఏకముగా నశించదరు అంటాడు యోబు గారు. ఆయన యొక్క శ్వాస కనుక ఆయన మీదే ఉంచుకుని ఉంటే కనుక మనము నశించిపోతాం. అంటే ఆయన ధ్యాస, ఆయన ఆలోచన ఆయన గురించి నేను ఏమైపోతాను, లేదా నా గురించి ఆలోచించుకోకుండా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను ఏంటని అనుకుంటే సర్వ శరీరులు కూడా మిలిటమైపోతారు, నాశనమైపోతారు. కానీ ప్రతి క్షణము కూడా మనిషి కోసమే దేవుడు ఆలోచిస్తున్నాడు. మనిషికున్న భారాన్ని తీయాలి, మనిషికున్న పాపాన్ని తీయాలి, మనిషికున్న ప్రతి శోధన తీయాలి, వాళ్ళ మీద ఉన్న కాడి వెరగొట్టాలి. వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాను. వాళ్ళు నన్ను అంగీకరించాలని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే కనుక ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఈ ఎదురు చూపులు మనిషి ఏం చేస్తున్నారంటే కనుక ఆయనను సులకనగా చూస్తున్నారు, దారుణంగా మాట్లాడుతున్నారు. ఇవన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. అయినా ఎందుకంటే కనుక ఆయన దయ మనుషుల మీద ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటుంది, మారేంతవరకు చూస్తూనే ఉంటాడు. ఒకవేళ మారకపోతే చనిపోయిన తర్వాత భయంకరమైన వేతన గలదే ప్రదేశంలో ఎంతకైతే ఆయన దూషించారో, ఎంతకైతే ఆయన ప్రజలను హింసించారో, ఎంతకైతే ఇబ్బందులు పెట్టారో వాటన్నిటికీ కౌంటు సరిపోని బాధలు అనేది మనిషి అనుభవిస్తాడు. కౌంటు సరిపోదంటే యుగ యుగాలు ఇంకా దానికి స్వేచ్ఛ లేదా దానికి టైం అనేది లేకుండా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి మనిషి కూడా లేదా ప్రతి దేశ ప్రజలు కూడా ఆలోచించి ఆయన అంగీకరించి ఆయన దగ్గరికి చేరితే కనుక, ఆయన మాటలు వింటే కనుక ఆయన ప్రతి మనిషిని కూడా హక్కుని చేర్చుకోవడానికి, సులువైన భారాన్ని మనకి ఇవ్వడానికి, కాడిబ్రాని రేకులను ఎరగొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యొక్క స్వేచ్ఛను హరించే వారంగా కాకుండా ఆయన ఇచ్చిన స్వేచ్ఛను మనము ఆయనతో ఉండడానికి, ఆయనతో జీవించడానికి ఆలోచించే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ కృపను, మీ శక్తిని, మీ ఆత్మను మాకు అనుగ్రహింపచేసి ప్రభా, మా మీద ఉన్న భారం, మా మీద ఉన్న కాడిని వెనక్కొట్టండి ప్రభా. మేము బానిసత్వంలోనికి వెళ్ళిపోకుండానైనా స్వేచ్ఛగా జీవించే తండ్రి, మీ యొక్క స్వేచ్ఛలో మేము బ్రతుకుతూ మిమ్మల్ని హక్కును చేర్చుకుని తండ్రి, మిమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకుని మా గుండెల్లో దాచుకుంటూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహింపచేసి నడిపించమని మీ పిల్లలందరినీ బలపరచమంటూ క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.